దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము బైనామియల్ థియరమ్లో ఒక క్వశ్చన్ చేద్దామండి. క్వశ్చన్ ఏంటంటే 1+1/3 ప్లస్ 1 ఇంటూ 3/3 ఇంటూ 6 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5/3 ఇంటూ 6 ఇంటూ 9 అండ్ సోన్ ఇన్ఫినిటీ అండి. ఇప్పుడు మనకి ఏంటంటే రెండు ఫార్ములాస్ తెలియాలండి. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే 1 - x హోల్ పవర్ మైనస్ p/q ఫార్ములా ఏంటంటే 1 + 1/p/1 factorial into x/q plus p into p plus q by 2 factorial into x/q whole square plus p into p plus q into p plus 2q whole by 3 factorial into x/q whole cube ప్లస్ సోన్ ఇన్ఫినిటీ. ఇదండి దీనికి ఫార్ములా ఏంటండి 1 - x హోల్ పవర్ మైనస్ p/q. అలాగే ఇక్కడ ఆల్టర్నేటివ్ పెట్టామనుకోండి 1 + x హోల్ పవర్ మైనస్ p/qకి ఫార్ములా రాస్తున్నానండి. 1 - p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p ప్లస్ q బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q whole square plus minus p into p plus q into p plus 2q whole by 3 factorial into x/q whole cube and so on అండి ఇన్ఫినిటీ. దీనికి ఫార్ములా ఏంటండి 1 + x హోల్ పవర్ మైనస్ p/q. ఇక్కడ చూసుకోండి ప్లస్ మైనస్ ఉంటే ఆల్టర్నేట్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్లు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ప్రాబ్లంలో అన్ని ప్లస్లు ఉన్నాయా మైనస్లు ఉన్నాయో చూడండి, ప్లస్లు ఉన్నాయి. కాబట్టి మనం ఫస్ట్ ఫార్ములాని బేస్మెంట్ చేసుకుని చేద్దామండి. క్వశ్చన్ రాస్తున్నాను 1 + 1/3 ప్లస్ 1 ఇంటూ 3/3 ఇంటూ 6 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5/3 ఇంటూ 6 ఇంటూ 9 ప్లస్ సోన్ ఇన్ఫినిటీ కదండి. ఇది క్వశ్చన్. దీన్ని ఇప్పుడు ఎలా సెట్ చేద్దామంటే 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకోండి. 1 ప్లస్ మనకి ఎలా సెట్ అవ్వాలంటే p/1 ఫ్యాక్టర్లు అవ్వాలి. అంటే 3ని ఏమని రాద్దాం అంటే ఇక్కడ 3 ఇంటూ 6 ఉంది కదండి. అంటే 3 ఇంటూ 1 3 ఇంటూ 2 అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్లు వస్తుంది. ఇక్కడ 1 ఫ్యాక్టర్లు రావాలంటే 3 ఇంటూ 1 రాద్దామండి. ప్లస్ 1 ఇంటూ 3/3ని 3 ఇంటూ 1 అని రాస్తున్నానండి. 6ని ఏమో 3 ఇంటూ 2 రాస్తున్నానండి. 3 ఇంటూ 2 రాస్తున్నాను. ప్లస్ అలాగే థర్డ్ టర్మ్ 1 ఇంటూ 3 ఇంటూ 5/3ని 3 ఇంటూ 1 6ని 3 ఇంటూ 2 9 ఏమో 3 ఇంటూ 3 అని రాస్తున్నాను. ప్లస్ సోన్ ఇన్ఫినిటీ అని. ఇప్పుడు దీని అర్థం ఏంటండి 1 ప్లస్ 1 ఈ 1 ఉంది కదండి 1 ఫ్యాక్టర్ని రాద్దాం ఇంటూ 1/3 ప్లస్ 1 ఇంటూ 3 1 ఇంటూ 2 ఉంది కదండి 2 ఫ్యాక్టర్ని రాసేద్దాం ఇంటూ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇక్కడ 1 2 3 ఉంది కదండి 3 ఫ్యాక్టర్లు రాద్దాం 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/3 హోల్ క్యూబ్ అని రాద్దామండి. ప్లస్ సోన్. ఓకే, ఇప్పుడు మనకి ఏమర్థమైందండి? మనకు ఫార్ములా ఏంటండి 1 + p/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q ప్లస్ p ఇంటూ p ప్లస్ q బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ స్క్వేర్ ప్లస్ p ఇంటూ p ప్లస్ q ఇంటూ p ప్లస్ 2q బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి 1 - x హోల్ పవర్ మైనస్ p/q కదండి. ఇప్పుడు దాన్ని బట్టి కంపేర్ చేద్దామండి. p ప్లేస్లో 1 ఉందండి. అలాగే ఇక్కడ p ప్లస్ q ప్లేస్లో ఎంత ఉందండి 3 ఉంది. సో q ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి p అంటే 1 కదండి 1 + q ఈజ్ ఈక్వల్ 3. సో q ఈజ్ ఈక్వల్ టు 3 - 1 q ఈజ్ ఈక్వల్ టు 2 అండి. అలాగే x/q
వాల్యూ ఏమో మనకు 1/3 వచ్చిందండి. సో ఎక్స్ బై క్యూ అంటే 2 అండి ఈజ్ ఈక్వల్ టు 1/3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3 అండి కదండి. సో ఎక్స్ వాల్యూ వచ్చింది, పి వాల్యూ వచ్చింది, క్యూ వాల్యూ వచ్చింది. మనకి ఫార్ములా ఏంటండి, టోటల్గా సిరీస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 - x హోల్ పవర్ మైనస్ పి బై క్యూ కదండి. సో దాన్ని బట్టి 1 - x అంటే ఎంత అండి 2/3 హోల్ పవర్ మైనస్ పి అంటే 1/2 క్యూ అంటే. సో ఎల్సిఎం చేసి 3 1 3 -2 అండి 1/3 హోల్ పవర్ మైనస్ 1/2. 3 పవర్ మైనస్ 1/3 ఉంది కదండి, దీన్ని 3 పవర్ -1 అని రాద్దాం. 3 పవర్ -1 హోల్ పవర్ -1/2. సో 3 పవర్ ఎంత అవుతుందండి 1/2 ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ ఏ పవర్ ఎంఎన్ కదండి. సో 3 పవర్ 1/2 ఉంచి వచ్చింది, లేదంటే √3. ఇదండి ఈ ప్రాబ్లము, ఇది ఆన్సర్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.